నీవు దాతవు, అడిగేవాళ్ళమే మేము. వరుడు సాక్షాత్తు పరమశివుడు. ఇది నీ వంశాభివృద్ధికి చాలును గదా. ఇతరులను స్తుతించక, ఇతరులచే స్తుతింపబడేవాడు, ఇతరులకు నమస్కరించక తాను ఇతరులచే నమస్కరింపబడేవాడు అయిన పరమశివుణ్ణి నీ కుమార్తె ద్వారా బంధువు అవడం చేత నీవు గురువులకే గురువు అవుతావు. ఈ విధంగా దేవర్షి చెబుతుండగా తండ్రి పక్కన తల వంచి లీలా విలాసముగా పార్వతీదేవి పద్మపు రేకులను లెక్క పెడుతూ ఉన్నది. హిమవంతుడు తన కోరిక నెరవేరిన వాడైనప్పటికీ మేనాదేవి వైపు చూశాడు. సాధారణంగా గృహస్థులు కుమార్తె పెళ్లి విషయంలో తమ భార్య కన్నులతోనే చూస్తారు. మేనకాదేవి కూడా తన భర్తకిష్టమైన ఆ కార్యమంతా తనకిష్టమే అన్నట్లుగా తల ఊపింది. పతివ్రతల విషయంలో నైనా భర్తనే అనుసరిస్తారు కదా. అంగీరసుని మాటలకు ఇదే సమాధానమైనట్లుగా శుభముగా అలంకరించుకున్న కుమార్తె చేతిని హిమవంతుడు పట్టుకుని, తల్లి రా, ప్రపంచరూపుడైన శివునకు భిక్షగా నిశ్చయింపబడిన శుభంగా అలంకరించుకున్న కుమార్తె చేతిని హిమవంతుడు పట్టుకుని, తల్లి రా, ప్రపంచరూపుడైన శివునకు భిక్షగా నిశ్చయింపబడిన దానివయ్యావు. యాచించే వాళ్ళు మునులు. నాకు గృహస్థ ఫలితం సిద్ధించింది. ఈ విధంగా కుమార్తెతో చెప్పి హిమవంతుడు మహర్షులతో ఈ త్రిలోచన్ని భార్య మీకు నమస్కరించినని చెప్పాడు. మహర్షులు హిమవంతుని మాటలకు సంతోషించి పార్వతీదేవికి వెంటనే ఫలించే ఆశీర్వచనాలను పలికారు. అరుంధతీదేవి సిగ్గుపడుతున్న పార్వతిని తన తొడలపై కూర్చుండబెట్టుకుని కూతురుపైన ఉన్న ప్రేమ చేత మైనాదేవి దుఃఖిస్తుండగా, ఇంతకు ముందు వేరొక భార్య లేని పరమశివునకు నీ కుమార్తె భార్య అవుతుందని ఓదార్చింది. హిమవంతుడు మహర్షుల్ని పెళ్లి ముహూర్తం ఎప్పుడని అడుగగా నేటికి 4వ రోజు అని చెప్పారు. వాళ్ళు హిమవంతుణ్ణి అనుమతిని పొంది తిరిగి పరమశివునకు చెప్పడానికి ఆకాశ మార్గంలో వెళ్లారు. పరమశివుడు కూడా పార్వతిని పొందడానికి కుతూహలంతో 4 రోజులు అతి కష్టంగా రోజులు గడిపారు. 3 రోజుల తర్వాత హిమవంతుడు శుక్లపక్షంలో లగ్నము నుండి సప్తమ స్థానంలో చంద్రుడు ఉండగా బంధువులతో కలిసి కన్యాదానం చేయడానికి దీక్షని పొందాడు. పార్వతీదేవిపై అభిమానంతో పట్నంలోని ప్రతి ఇంటిలోనూ పెళ్లి సంబంధములైన మంగళకరములైన పనులను చేస్తున్నారు. అంతఃపురము పట్టణము అంతా ఒక్కటే అన్నట్లుగా పెళ్లి అలంకరణలు జరిగాయి. మందార పుష్పాలతో రాజమార్గాన్ని అలంకరించారు. పట్టు వస్త్రాలతో నగరమంతా జెండాలను నిలిపారు. బంగారపు తోరణాలతో అలంకరించారు. ఈ పట్నం స్వర్గశోభని పొందింది. అనేకులు కొడుకులు కూతుర్లు ఉన్నప్పటికీ భర్త ఇంటికి వెళ్ళిపోతుందనే బాధతో తల్లిదండ్రులామెను ప్రేమ అధికమైంది. ఆ పార్వతి ఆ ఆశీర్వచనాలను పొందుతూ బంధుజనులు ఒడిలోకి చేరింది. ఒకరు అలంకరించిన తర్వాత వేరొకరు ఈ విధంగా బంధువులందరూ తమ తమ ఒడిలో కూర్చుండబెట్టుకుని అలంకరించారు. ఉత్తర పల్గుని నక్షత్రములో చంద్రుడుండగా ప్రాతకాల ముహూర్తంలో పార్వతి పెళ్లికూతురుగా పుణ్యవంతులైన బంధు స్త్రీలు అలంకరించారు. ఆ గౌరీదేవిని తెల్లని ఆవపిండితో లేత గరికలను నూరి నలుగు పెట్టి అభ్యంగ స్నానం చేయించారు. తరువాత స్త్రీలందరూ పార్వతిని పెళ్లి కూతురుగా గొప్పగా అలంకరించారు. పార్వతి ముత్తైదువులకు నమస్కరించగా వాళ్ళు అఖండమైన పతి ప్రేమను పొందమని దీవించారు. మహాశివుడు కూడా నంది భుజాన్ని ఆలంబనం చేసుకుని సూర్తుల చర్మాన్ని కప్పిన ఎద్దుపై ఎక్కి ప్రయాణమయ్యాడు. సప్తమాతృకలు తమ తమ వాహనములపై శివుని అనుసరించారు. తరువాత ప్రమదగణాలు శూలాలను ధరించి మంగళతూర్య నాదాలతో అనుసరించారు. శివునకు సూర్యుడు విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన గొడుగునిచ్చాడు. తరువాత మొదట బ్రహ్మ అయిన చతుర్ముఖుడు శ్రీవత్సలాంఛనుడై విష్ణువు సాక్షాత్తు ఆ మహాదేవుని సమీపానికి జయ శబ్దాలను చేస్తూ వచ్చారు. ఇంద్రాది లోకపాలకులు శుభలక్షణాలైన వస్త్రాభరణాలను ధరించి వచ్చిన శివునకు నమస్కరించారు. మహాశివుడు వారినందరినీ యథారీతిగా గౌరవించాడు. వారందరికంటే ముందుగా సప్తమహర్షులు నిలువగా చిరునవ్వుతో శివుడు, ఈ వివాహ యజ్ఞానికి మీరు అద్వీర్యులుగా ప్రవర్తించమని కోరారు. అందరూ ఆకాశ మార్గంలో
ప్రస్థపురానికి చేరుకున్నారు. హిమవంతుడు దేవతల రాకను తెలుసుకుని ఆనందంతో వస్త్రాలంకారాది సంపదల చేతను ఏనుగులతోనూ సపరివారంగా ఎదురు వెళ్ళి సాదరంగా దేవతలందరికీ స్వాగతం పలికి విడిది గృహానికి తీసుకుని వెళ్ళాడు. దారిలో ఔషధి ప్రస్థపుర స్త్రీలు తమ పనులను విడిచి మేడలపై నుండి కుతూహలంతో పరమశివుణ్ణి చూశారు. అక్కడ శివునకు పట్టు వస్త్రాలను ధరింపచేసి కొత్త వెన్నెల చేత సముద్రుని వలె పార్వతీదేవి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. హిమవంతుడు పార్వతీదేవిని తీసుకుని రాగా శివుడు ఆమె చేతిని స్వీకరించాడు. పార్వతీ పరమేశ్వరులు పాణిగ్రహణ సమయంలో ఎదురుగా ఉత్తమమైన కాంతిపుంజము ఆవిర్భవించింది. ఆ ఉమామహేశ్వరుల దాంపత్య శోభ వర్ణింపశక్యం కానిది. ఆ దంపతులు ఎత్తైన అగ్నిజ్వాలల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పురోహితుని మాటలను అనుసరించి ఆ దంపతులు 3 సార్లు ఆ అగ్నికి ప్రదక్షిణ చేశారు. వధువైన పార్వతిని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తల్లి, ఈ అగ్ని మీ వివాహ కర్మకు సాక్షి అయినది. నీ భర్త అయిన శివునితో కలిసి నిర్విచారంగా ధర్మాన్ని ఆచరింపుము. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు కళ్యాణము ప్రజాపత్యం అనే వివాహ పద్ధతిలో జరిగింది. భవానీదేవి చెవులను విస్తరించి యజ్ఞాకుల మాటలను శ్రద్ధగా విన్నది. తర్వాత ధ్రువ నక్షత్రాన్ని చూడమని చెప్పగా సిగ్గుతో తలెత్తి చూసింది. ఈ విధంగా పురోహితుని చేత నిర్వహించబడిన పాణిగ్రహణ కార్యమైన తర్వాత దంపతులు మేనా హిమవంతులకు నమస్కరించిన తర్వాత పితామహులకు నమస్కరించారు. బ్రహ్మ, కళ్యాణి, వీరమాతవు కమ్మని దీవించారు. బృహస్పతి పార్వత సమేతుడైన శివుణ్ణి చూసి మనస్సులో శాంతిని పొందాడు. తర్వాత ఆ దంపతులు చతురస్ర వేదికపై బంగారపు ఆసనములపై కూర్చుని లోకాచారాన్ని అనుసరించి పరస్పరం తడిసిన అక్షంతలను చల్లుకున్నారు. లక్ష్మీదేవి పొడవైన నాలుకల పద్మాన్ని గొలుగుగా పట్టుకున్నది. సరస్వతీదేవి సంస్కృత, ప్రాకృత రూపములైన 2 విధములైన భాషలతో స్తుతించింది. ఈ విధంగా దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పము చేత వినాయకుడు జన్మించాడు. తర్వాత దేవకార్యమైన తారకాసుర సంహారము నిమిత్తమై పరమేశ్వరుని రే తేజస్సు నుంచి మరొక పుత్రుడు జన్మించాడు. వానికే సుబ్రహ్మణ్య స్వామి అని, కార్తికేయుడని, షణ్మాత్రుడని, షణ్ముఖుడని వివిధములైన పేర్లున్నాయి. ఈ విధమైన పవిత్రమైన పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి అనేక శుభాలు కలుగుతాయి. షణ్ముఖుడని వివిధములైన పేర్లున్నాయి. ఈ విధంగా పవిత్రమైన పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి అనేక శుభాలు కలుగుతాయి. పుత్రులేని వాళ్ళకి సుగుణవంతులైన పుత్రులు జన్మిస్తారు. పెళ్లి కాని స్త్రీలు, పురుషులకు అన్యోన్యమైన అనుకూలమైన సహచరులు లభిస్తారు. ఇది నిరాకారుడైనప్పటికీ లోక కళ్యాణం కోసమే సాకారుడై లోకాచారాన్ని అనుసరించి దాంపత్య సుఖాన్ని అనుభవించిన పరమాత్ముని మాయా విలాసము.